తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. చివరి దశకు వచ్చేసింది. సో ఈ మున్సిపల్ ఎన్నికలలో అధికార పార్టీ ముందడుగు వేస్తుందా? లేకుంటే ప్రతిపక్షాలు ముందడుగు వేయబోతున్నాయా? ఓవరాల్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎలా ఉంది? ప్రీపోల్ సర్వే ఏ రకంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీకాన్ సంస్థ అధినేత బీకాన్ మధు గారు ఉన్నారు. 2023 సాధారణ ఎన్నికల్లో కానీ, మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కానీ అక్యురేట్స్‌గా ఎవరు గెలుస్తారో ముందే ఊహించి సర్వే ద్వారా చెప్పినటువంటి సంస్థ. సో ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలపైన వారు కసరత్తు చేశారు. దానికి సంబంధించి మనం మాట్లాడదాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేడి ఎలా ఉందో సార్, తెలంగాణ వ్యాప్తంగా ఏ రకంగా ఉంది మున్సిపల్ ఎన్నికల హడావిడి? ఏ పార్టీకి? గత 10 రోజుల నుంచి హోరాహోరుగా జరిగినటువంటి మున్సిపల్ ప్రచారంలో చివరి దశకు చేరుకుంది. దాదాపుగా మేము 10 రోజులుగా అనేక బృందాలుగా విడిపోయి, అంటే అనేక రకాల పారామీటర్స్ తీసుకొని అసలు ఏ రకంగా జరుగుతుందనే దాని మీద విశ్లేషణ చేయాలి. ఎందుకంటే మేము లాస్ట్ టైం లోకల్ బాడీస్లో కూడా కొన్ని ప్రాంతాలను ఎన్నుకొని చేయడం జరిగింది. లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా క్యాండిడేట్ బేస్డ్గా ఉంటాయి, అంటే గుర్తు ఉండవు సర్పంచ్ ఎలక్షన్స్లో. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ గుర్తు బేస్డ్, అంటే సింబల్ బేస్డ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అక్యురేట్గా ఎవరైనా స్థానాలు గెలుస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే ఎవరు గెలిచినా మా పార్టీ అభ్యర్థి అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అట్లాంటి అవకాశం ఉండదు. అక్యురేస్ నెంబర్ మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మాకున్నటువంటి 7 కార్పొరేషన్స్లో క్లియర్గా మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెం, నల్గొండ, ఇవి మహబూబ్నగర్లో కొంచెం టైట్ ఉంది, అయినా మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం ఉంటుంది. ఈ 5 ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవుట్ రైట్ మెజార్టీతోని, అంటే దాదాపు 60% మెజార్టీతో గెలుస్తుందని మా అంచనా. కరీంనగర్ అండ్ నిజామాబాద్ బోటాబోటీగా ఉంది. సో అక్కడ కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు ఉండడం, కొంచెం లాస్ట్ 10 రోజులు అంటే ఎలక్షన్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల కొంచెం ఒక రకమైనటువంటి ఫలితం రాబోతుంది. మాకు తెలిసినంత వరకు కూడా ఇది హంగ్ వస్తే నిజామాబాద్ కొంచెం, కరీంనగర్ కొంచెం హంగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే నిజామాబాద్ అయితే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంటుంది. ఇక్కడ కరీంనగర్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉండబోతుంది. కానీ మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా అయ్యేటువంటి నెంబర్ రాకపోవచ్చని మేము అంచనా వేస్తున్నాం. మేబీ చూడాలి, ఈ రోజు రేపు అబ్జర్వ్ చేస్తే పోల్ మేనేజ్మెంట్ ప్రకారం మనం చెప్పగలుగుతాం. నిజామాబాద్ అయితే లాస్ట్ టైం 28 సీట్ దగ్గర ఆగిపోయింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎంఐఎం అలయన్స్తో చేయడం జరిగింది. ఈసారి చూడాలి, ఎంఐఎం సెకండ్ పొజిషన్లో ఉంటుంది అక్కడ నిజామాబాద్లో. అదేవిధంగా బీజేపీ ఫస్ట్ పొజిషన్ ఉంటే, థర్డ్ కాంగ్రెస్, ఫోర్త్ బీఆర్ఎస్కి వెళ్ళిపోతుంది. మేబీ బీఆర్ఎస్ బీజేపీ తగ్గఫారుగా నడిచింది లాస్ట్ ఎలక్షన్లో. ఈసారి మట్టుకు ఎంఐఎం అనూహ్యంగా పుంజుకోవడం జరిగింది. కాబట్టి యాంటీ హిందూ కన్సల్టేషన్ ఓట్లు కానీ, లేకపోతే ఓవైసీ ప్రచారం కానీ, ఓవైసీ గారు కూడా ఈ మధ్యలో వాళ్ళ పార్టీ మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్లో కూడా పుంజుకుంది. సో ఎంఐఎం ప్రభావం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మల్, బోధ్, బైన్సా, ఆదిలాబాద్, తర్వాత కొన్ని రకాలైన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సిరిపూర్ కాగజ్ నగర్ కానీ, తర్వాత ఎల్లంపేట్, ఈటల రాజేందర్ గారు అలియాబాద్, కొన్ని ప్రాంతాల్లో బాగానే ఉంది. సో చూసినట్లయితే నిజామాబాద్ అంటే మనం ఎస్టిమేషన్ వేయగలుగుతాం బీజేపీకి అని. అదేవిధంగా కరీంనగర్ మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 2023 మధ్యలో బీజేపీకి వస్తే 23 వరకు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఈ పోల్ మేనేజ్మెంట్ 20 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ ఒక 10, తర్వాత ఎంఐఎం ఒక 8, ఇతరులు ఒక 4-5 ఉంటుంది. చూడాలి ఆ తర్వాత గేమ్ ఎటు దిక్కు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఇతరులు వెళ్తారా, లేకపోతే ఒక 5-6 స్థానాలు దగ్గర ఉన్నప్పుడు ఎక్సెప్షన్ మెంబర్లతో బయటపడతారా, అది ఇప్పుడే మనం పూర్తిగా విశ్లేషించలేం, కానీ కఠినంగా ఉంటుంది. అదేవిధంగా మనం వచ్చినట్లయితే మున్సిపాలిటీస్కి వచ్చినట్లయితే 116 మున్సిపాలిటీలో మేము శాంపిల్ సర్వే, ర్యాపిడ్ సర్వే తీసుకుంటే 116 మున్సిపాలిటీస్లో దాదాపు 80 క్లియర్ థండర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 80 మున్సిపాలిటీలో 80 నుంచి +-5. ఆ తర్వాత బీఆర్ఎస్ కూడా ఒక 10-12 స్థానాల్లో డైరెక్ట్గా తీసుకోబోతుంది. 4 నుంచి 6 ప్లేసులలో బీజేపీ డైరెక్ట్ మున్సిపల్ చైర్మన్ గెలవబోతుంది. ఒక 15-16 ఎట్లా ఉందంటే హంగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో అధికార పార్టీ సాధారణంగా మొగ్గు ఉంటారు కాబట్టి గెలిచిన వాళ్ళు, అది కూడా కాంగ్రెస్ అది చెప్పలేం. 14-15 స్థానాల్లో బోటాబోటీగా ఉంది, అంటే ట్రయాంగిల్ ఫైట్ కానీ, నెక్ టు నెక్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఆ 14-15 స్థానాల్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇతరులు ఎటువైపు మద్దతు చూపుతారు, బీఆర్ఎస్ వాళ్ళు ఎటువైపు మద్దతు చూపుతారు, చీలిపోతారా, అధికారం పార్టీకి అయిపోతారా అనేది మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ క్లియర్ విశ్లేషణ దీన్ని దాదాపు 100% అక్యురేస్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం మీరు చూసినారు అనేక రాష్ట్రాల్లో మా సంస్థ అక్యురేస్గా ఇచ్చింది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఒక క్రమ పద్ధతి ప్రకారం రాకపోవడం వల్ల, మేడారం జాతర రావడం వల్ల, లాస్ట్ టైం వరకు బీఫామ్ ఇవ్వకపోవడం వల్ల, అదేవిధంగా ప్రచార సమయం తక్కువగా ఉండడం వల్ల
ఆర్థిక వనరులు ఇవన్నీ చాలా కష్టపూరితంగా ఉండడం వల్ల మ్యాక్సిమం అధికారం ఉన్నవైపే ప్రజలు ఉండాలి అనేటువంటిది డిసైడ్ అయినారు. ఇది ఇప్పటి నుంచి వస్తున్నటువంటి కాదు, ఇదివరకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం క్లీన్ స్వీప్ చేసింది అధికారం ఉన్నప్పుడు. సో అదే పరంపర, అదే ఒరబడి ఇప్పుడు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పథకాలు వస్తాయి, ఇంకేమైనా అభివృద్ధి అవుతుంది అనేటువంటి సిస్టంలో ఉన్నారు. సెకండ్, మనీ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ చాలా గట్టిగా ఉంది. కొన్ని దాంట్లో 100% వాళ్ళని కూడా క్లీన్ స్వీప్ చేసేటువంటి మున్సిపాలిటీని కూడా మేము ఐడెంటిఫై చేసినాం. మోస్ట్ ప్రాబబ్లీ బై టుడే 3 o'clock మేము కంప్లీట్ రిలీజ్ చేస్తున్నాం స్టేట్ వైడ్గా. సో ఎక్స్క్లూజివ్గా మీకు సుమన్ టీ ద్వారా కొంత ముందు చెప్పడం జరుగుతుంది. సో ఇది పర్ఫెక్ట్గా మా అనాలిసిస్ ప్రకారం అయితే 80 మున్సిపాలిటీస్, 80 ± కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది. ఒక 10 ± 2 బీఆర్ఎస్, అదేవిధంగా 4 to 6 బీజేపీ, ఒక 10 నుంచి 12, 15 వరకు హంగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తెలుస్తుంది. అది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 7 కార్పొరేషన్లో 5 అధికార పార్టీకి కొంత ఎడ్జ్ ఉన్నటువంటి కనపడుతుంది. రెండిట్లలో ఒకటి బీజేపీ కన్షాట్గా ఉన్నా కూడా ఇంకొకటి కొంత 50-50గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక మున్సిపాలిటీల్లో కూడా 80 స్థానాలు ±5 తోటి అధికార పార్టీ ముందంజలో ఉన్నట్టుగా చెప్తున్నారు. బీకాన్ సంస్థ ఇస్తున్నటువంటి ఈ ప్రీపోల్ అంచనా ప్రకారం అయితే ఈ రకంగా ఉన్నాయి. ఇది ఆఫ్టర్ ఫలితాల తర్వాత ఈ యొక్క ప్రీపోల్ సర్వే సంబంధించినటువంటి విషయాలు అక్యురసీ ఎంత ఉందనేది కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.